నిజంగా మన తెలంగాణలో ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో గానీ మనకు దునియాల ఎక్కడ లేని వజ్రాల తునకలు ఎమ్మెల్యే లెక్క దొరికిండ్రు. అందరికంటే సర్కారులో ఉన్న ఎమ్మెల్యేలు డబుల్ వజ్రాల తునకలు. ఎవలకు ఇంత కూడా వంక పెట్టడానికి లేదు, ఎవలకు అల్లే తోపులు ఇంత కూడా మాట అనడానికి లేదు. అసలు వజ్రాల తునకలకు ఎంత గొప్ప ఆలోచనలు వస్తాయి మీరే చూడండి. దేశంలో ఎవరికి రాని డౌట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్కు వచ్చింది. చాలా గొప్ప ప్రశ్న అడిగిండు సారు. ఆల నియోజకవర్గ పోలే చూస్తే ఎట్లా మీరందరు కూడా చూడండి. మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. అది ముచ్చట. పింఛన్లు ఓ నెల రోజులు 15 రోజులు ఆలస్యం అయితే ఏమైతది? కరెంటు ఓ పావు గంట పోతే ఏమైతదని సారు అడుగుతుండు. పాపం సారు కూడా వజ్రపు తునకనే, కానీ పని బిజీలో పడి మర్చినట్టున్నట్టున్నాడు. నిజమే సారు, మంచి ముచ్చటనే చెప్పిండ్రు. పేదోళ్ళకిచ్చే పింఛన్లు కరెంటు దాకా ఎందుకు గాని మీ జీతం నెల రోజులు ఆలస్యంగా తీసుకోండి, లేకపోతే 3 నెలలకో 4 నెలలకో ఒకసారి తీసుకొని చూడుండ్రి. బ్రహ్మాండం బద్దలైతదా ఇంకోటైతదా అనేది అప్పుడు ఎరకైతది. అట్లనే మీ ఇంట్లో జీతగాళ్లకు, పాలాయనకు, కాయగూరలాయనకు, కిరాణా దుకాణపు ఆయనకు కూడా 3-4 నెలల దాకా పైసలు ఇవ్వకుండ్రి. బ్రహ్మాండం బద్దలైతదో బాయిల్ ఎగ్గు బద్దలైతదో తెలుస్తుంది. 1వ తారీఖు నాడు 2-3 లక్షల జీతం అకౌంట్లో పడితే 2,000-3,000 రూపాయల పింఛనిల్వ ఎట్లా తెలుస్తుంది సార్ అని పింఛన్లు తీసుకునేటోళ్ళు అడుగుతున్నారు. ఇక 15 నిమిషాలు కరెంటు పోతే ఏమైతుందా అని అంటివి కదా సారు. కరెంటు పోతే ఏం గానే కాదాయే. అసొంటప్పుడు మీ ఇంట్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు ఎందుకు చెప్పుండ్రి? అవన్నీ తీసి ఇంటి ముంగటున్న చెత్త కుండీలు వేయండ్రి. అప్పుడు మీరు అసెంబ్లీకి బయలుదేరే ముంగట ఇంట్లో 1 గంట సేపు కరెంటు పోతే ఎట్లుంటదో చూడుండ్రి. కొంపలు మునుగుతాయో కొండలు మునుగుతాయో తెలుస్తుంది. వెనకడికి చింతకాయలు అమ్మేటాయనకు శ్రీమంతం వస్తే వంకర టింకరు ఉన్నాయి ఇయ్యం కాయలని అడిగిందట. మీరు మాట్లాడే మాటలు చూసినాక పబ్లిక్ కూడా అదే మాట అంటున్నారు.